హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జయరామ్ నటించినటువంటి ఆశాకల్ ఆయిరం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక బస్ స్టాండ్ లో కొంతమంది యువకులు షార్ట్ ఫిల్మ్ ని తీస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎవరో కూడా పర్మిషన్ తీసుకుని ఉండకపోవడంతో ఇక్కడ మనం షూటింగ్ చేస్తే ఏదైనా కేసు అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా నటిస్తున్నటువంటి హరిచరణ్ మాత్రం షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి, నువ్వేం భయపడకు, మనం ఇలాంటి చిన్న చిన్న రిస్క్లు చేయకపోతే మనం మన ఇండస్ట్రీలో కాలు పెట్టలేం, నువ్వు ధైర్యంగా యాక్షన్ చెప్పు, నేను యాక్టింగ్ చేస్తాను అని చెప్పడంతో ఆ డైరెక్టర్ యాక్షన్ చెప్తాడు. అక్కడ హరిచరణ్ ఒక వ్యక్తిని చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఒక ఆర్టిస్ట్ ని కొట్టాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి ఒక నార్మల్ జర్నీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కొట్టేస్తాడు. దాంతో అక్కడ చాలా పెద్ద గొడవ అవడంతో పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ పర్మిషన్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసుకుని స్టేషన్ కి వెళ్లి కూర్చోబెడతారు. వచ్చేస్తే ఇక్కడే మనకు ఈ హరిచరణ్ ఫాదర్ అయినటువంటి జయరామ్ ను చూపించడం జరుగుతుంది. జయరామ్ గత 30 సంవత్సరాల నుంచి కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన జీతం మీదనే తన ఫ్యామిలీ మొత్తం కూడా బ్రతుకుతూ ఉంటారు. జయరామ్ చాలా కష్టపడి తనకి ఇష్టం లేనప్పటికీ ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ని కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే జయరామ్ కి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, నీ కొడుకు బస్ స్టాండ్ లో న్యూసెన్స్ క్రియేట్ చేశాడు, అందుకే అతన్ని స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చి ఉన్నాం, వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చి ఫైన్ కట్టి నీ కొడుకుని తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో జయరామ్ చాలా భయపడుతూ కంగారుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫైన్ కట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే జయరామ్ తన భార్యను చూసి మాట్లాడుతూ, నీ కొడుకు సినిమాలంటూ చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, దానికి బదులు ఏదైనా పనికొచ్చే పని చేయమని చెప్పు అని తిడుతూ ఉంటాడు. అయితే మన హీరో హరిచరణ్ మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా నేను ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలి అనుకుంటూ కలలకంటూ ఉంటాడు. తనకి ఒక అక్క కూడా ఉంటుంది. ఆమె మాత్రం విదేశాల్లో పిహెచ్డి చేస్తూ ఉంటుంది. వీళ్ళ కుటుంబం మొత్తం కూడా తన తండ్రి శాలరీ మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు జయరామ్ భార్య బర్త్డే కావడంతో వెంటనే తన కొడుకుకి ఫోన్ చేసి, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని అడుగుతాడు. దానికి తన కొడుకు మాట్లాడుతూ, నా దగ్గర కేవలం 35 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో జయరామ్ వెంటనే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి నేనే సర్ప్రైజ్ గా ఒక కేక్ తీసుకుని వెళ్లి తన వైఫ్ కి సర్ప్రైజ్ చెయ్యాలి అని ఒక కేక్ ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే తన కేక్ ని ఇంటికి తీసుకుని వెళ్ళగా అప్పటికే తన కొడుకు కేక్ తీసుకుని వచ్చి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి చాలా గ్రాండ్ గా తన అమ్మ పుట్టినరోజుని అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి జయరామ్ కొంచెం అప్సెట్ అవుతాడు. జయరామ్ కి తన కొడుకు హరిచరణ్ చేసే పనులు ఏవి కూడా నచ్చకుండా ఉంటాయి. అదేవిధంగా హరిచరణ్ కూడా తన ఫాదర్ జయరామ్ చెప్పే మాటలు ఏవి పట్టించుకోకుండా తను చాలా జాలీగా తిరుగుతూ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్లిపోతూ సినిమా ఛాన్సుల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదే విధంగా ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వస్తూ ఉంటాడు. కానీ ఎవరో కూడా తనకు ఫోన్ చేసి పిలవకుండా ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ మనకు జయరామ్ ఆఫీస్ని చూపించగా జయరామ్ ఆ ఆఫీస్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా తనకి మాత్రం ఎటువంటి ప్రమోషన్ వచ్చి ఉండదు. తను ఇంకా తన టార్గెట్స్ ని రీచ్ అవ్వడం లేదు అని తన మేనేజర్ తనని చాలా అవమానిస్తూ ఉంటాడు. అయినప్పటికీ జయరామ్ అవేమీ పట్టించుకోకుండా కుటుంబం కోసమని అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. మరో పక్క తన కొడుకు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. అంటే జయరామ్ మరియు జయరామ్ కొడుకు ఇద్దరు లైఫ్లు కూడా పూర్తి వ్యతిరేకంగా సాగుతూ ఉంటాయి. అయితే వీళ్ళిద్దరినీ కూడా ఆ హరిచరణ్ మదర్ మాత్రం చాలా బాగా అర్థం చేసుకుని ఉంటుంది. నా భర్త కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు, కానీ నా కొడుకు మాత్రం తనకి ఇష్టమైన వృత్తిలోనే బ్రతకాలనుకుంటున్నాడు అని ఇద్దరిని అర్థం చేసుకుని ఇద్దరిని మంచిగా చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఒక రోజు హరిచరణ్ ఏదైనా ఒక స్టంట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అని ఒక బైక్ తీసుకుని చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే యాక్సిడెంట్ జరుగుతుంది. డాక్టర్ వెంటనే జయరామ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో జయరామ్ చాలా భయపడుతూ హాస్పిటల్ దగ్గరికి రాగా అక్కడ తన కొడుకైనటువంటి హరిచరణ్ కి మాత్రం ఎటువంటి దెబ్బలు తగిలి ఉండవు, కానీ తను నడిపినటువంటి బైక్ మాత్రం చాలా పాడై ఉంటుంది. అలాగే ఆ బైక్ నేరుగా వెళ్లి ఒక కారు మీద పడి ఉండడంతో ఆ కారుకి కూడా డ్యామేజ్ అయి ఉండడంతో ఆ కారు ఓనర్ చాలా తీవ్రంగా తిడుతూ కొడుకుని కంటే సరిపోదు, పద్ధతిగా కూడా పెంచాలి అని తిడుతూ ఉంటాడు. దాంతో జయరామ్
అత్యవసర సమయాల్లో వాడుకోవడం కోసం అని సేవింగ్ చేసి ఉన్నటువంటి 5,000 రూపాయలని ఆ కారు ఓనర్కి ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. తర్వాత జయరాం వెంటనే తన కొడుకు హరిచరణ్ ఇంటికి తీసుకుని వచ్చి తన వైఫ్ ని మరియు హరిచరణ్ ని చూసి ఇద్దరిని తిడుతూ, ఇలా ఇచ్చలవిడిగా దిగితే సినిమా హీరోలు ఎవరు? సినిమా హీరో అవ్వాలంటే దాని మీద ఫోకస్ పెట్టి దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా రోడ్ల మీద స్టంట్లు చేస్తే హీరోలు అవ్వరు అని చెప్పి తిడుతూ ఉంటాడు. దాంతో హరిచరణ్ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఉండగా సడన్ గా తనకి తన చిన్నప్పటి తన రూపమే తనకు కనిపించి తనతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. హరిచరణ్ చిన్నప్పుడు రూపం హరిచరణ్ ని చూసి మాట్లాడుతూ, నాన్న చెప్తున్నది కూడా కరెక్టే కదా, ఈ విధంగా స్టంట్లు చేస్తే హీరోలు ఎవరు? మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టి దానికోసమే వర్క్ చేయాలి, అప్పుడే సినిమా హీరో అవ్వగలవని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హరిచరణ్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి, ఈ రోజు మన ఏరియాకి మలయాళం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సూపర్ హీరో అయినటువంటి రఘువరన్ రాబోతున్నాడు, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, త్వరగా రా అని చెప్పడంతో హరిచరణ్ వెంటనే అక్కడికి బయలుదేరతాడు. అక్కడికి చాలా మంది గుమికూడి ఆ రఘువరన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చినటువంటి హరిచరణ్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నటువంటి తన ఫ్యాన్స్ కి కనీసం హాయ్ కూడా చెప్పకుండా యాటిట్యూడ్ చూపిస్తూ అక్కడి నుంచి క్యారవాన్ లోకి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత డైరెక్టర్ రఘువరన్ ని పిలిచి తనకి సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి చిన్న బాబు దగ్గరికి వెళ్లి తనకి స్వీట్ ఇచ్చి తన దగ్గర చాలా ఎమోషనల్ గా మాట్లాడాలి అని సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత డైరెక్టర్ యాక్షన్ చెప్పడంతో రఘువరన్ ఆ బాబు దగ్గరికి వెళ్తాడు కానీ ఎమోషనల్ గా మాట్లాడలేకపోతూ ఉంటాడు. దాంతో డైరెక్టర్ కట్ అని చెప్తూ ఉంటాడు. అలా రఘువరన్ ఆ షాట్ ని చేయడం కోసం టేక్ల మీద టేక్లు తీసుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉండడంతో రఘువరన్ చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో షూటింగ్ ని చూడడానికి జయరాం కూడా అక్కడికి రావడంతో డైరెక్టర్ వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిచి, ఇక్కడ షూటింగ్ చూడడానికి వచ్చిన వారిలో ఎవరైనా ఇద్దరిని తీసుకుని వచ్చి ఈ షూటింగ్ లొకేషన్ లో నిలబెట్టు, నాకు ఇద్దరు ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అక్కడ కావాలి అని అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి అక్కడికి వచ్చినటువంటి జయరామ్ ని మరియు మరొక వ్యక్తిని కూడా తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరిని కూడా ఒక ప్లేస్ లో నుంచోబెట్టి మీరేం చేయవసరం లేదు, సైలెంట్ గా నిలబడి ఉండండి అని చెప్తాడు. సైలెంట్ గా ఉండడమే కదా అని చెప్పి తను కూడా ఒప్పుకుని ఆ షూటింగ్ స్పాట్ లోపలికి వెళ్లి అక్కడ నించుని ఉంటాడు. అది చూసినటువంటి హరిచరణ్, నేను అప్పటి నుంచో కూడా సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, ఒక్కరు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ మా నాన్నకి మాత్రం అవకాశం వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డైరెక్టర్ వెంటనే మళ్ళీ సినిమా హీరో అయినటువంటి రఘువరన్ ని పిలిచి సేమ్ అదే సీన్ ని చేయమని చెప్పడంతో తను బాబు దగ్గరికి వెళ్లి స్వీట్ ఇచ్చి ఎమోషనల్ గా మాట్లాడలేకపోతూ ఉంటాడు. దాంతో అది చూసినటువంటి అక్కడ షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. దాంతో పొరపాటున జయరాం కూడా నవ్వడంతో ఆ రఘురాం వెంటనే చాలా కోపంగా జయరామ్ ను చూసి, ఏంటి నవ్వుతున్నావు, సినిమాలో యాక్టింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, నువ్వు చాలా పెద్ద నటుడు అయితే ఒకసారి నువ్వే ఈ సీన్ లో యాక్టింగ్ చేసి చూపించు అంటూ సవాల్ చేస్తాడు. దాంతో జయరాం నేను యాక్టింగ్ చెయ్యాలా అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఉండగా కొంతసేపటికి డైరెక్టర్ ఆ జయరాం దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా వాడితో పెట్టుకుంటావు, వాడికి చాలా ఈగో, నేను ఎందుకు వాడితో కలిసి పని చేస్తున్నానో నాకే అర్థం కాక చాలా చిరాకు వస్తుంది, ప్లీజ్ వాడు చెప్పినట్లుగా ఒకసారి చేసేయని అంటాడు. దాంతో జయరాం వెంటనే డైరెక్ట్ చెప్పినట్లుగానే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి తనకు స్వీట్ ఇచ్చి చాలా ఎమోషనల్ గా అక్కడ యాక్టింగ్ చేస్తాడు. అది చూసి అక్కడికి షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉండడంతో దాన్ని చూసినటువంటి రఘురామ్ కూడా చాలా ఈర్ష్య పడుతూ అక్కడి నుంచి కోపంతో తన క్యారవాన్ లోకి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా హరిచరణ్ వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ చేసి ఆ వీడియోని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో జనాలందరూ కూడా ఒక సాధారణమైన వ్యక్తి చేసినటువంటి సీన్ ని ఎంతో పెద్ద హీరో అయినటువంటి రఘువరన్ మాత్రం చేయలేకపోయాడు అని రఘురామ్ ని చాలా ఇచ్చలవిడిగా ట్రోలింగ్స్ చేస్తూ అతని మీద మీమ్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జయరామ్ ను మాత్రం చాలా అభినందిస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్స్ అన్ని కూడా రఘువరన్ కి మరియు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి రఘువరన్ ఫాదర్ కూడా తెలియడంతో వాళ్ళు వెంటనే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మా సినిమాలో ఒక సీన్ ని ఎంతో బాగా యాక్టింగ్ చేసినటువంటి జయరామ్ కి మా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వబోతున్నామని ప్రకటిస్తారు. ఆ తర్వాత జయరామ్ కూడా వెళ్లి ఆ సినిమాలో యాక్టింగ్ చేసి వచ్చేస్తాడు. తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో ఎప్పుడెప్పుడు జయరామ్ వస్తాడో అప్పుడంతా కూడా సినిమా థియేటర్లు అందరూ కూడా తనను బాగా మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి హరిచరణ్, మనం ఎప్పటి నుంచో కూడా హీరో అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాం, కానీ మనకు అవకాశం రాలేదు, ఏ ప్రయత్నం చేయనటువంటి నా ఫాదర్ కి అవకాశం వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. ఈ సినిమా తర్వాత జయరామ్ చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. దాంతో జయరామ్ వెంటనే ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇంటి కోసమని మన కుటుంబం కోసమని కష్టపడుతూ వచ్చాను, ఇక మీద నేను పూర్తిగా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ కుటుంబ బాధ్యతలన్నీ కూడా రేపటి నుంచి హరిచరణ్ తీసుకోవాలి, తనే జాబ్ చేస్తూ ఇంటిని చూసుకోవాలి, నేను మాత్రం నాకు ఇష్టం వచ్చినట్లుగా సినిమా ఫీల్డ్ లోకి వెళ్లి యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న హరిచరణ్ వెంటనే జయరామ్ ను చూసి,
ఏంటి నాన్న అలా అంటావు, నేను చిన్నప్పటి నుంచి కూడా హీరో అవ్వాలని ఎంతో ఆశపడ్డాను, నీకేదో సడన్ గా ఒక అవకాశం వచ్చినంత మాత్రం నువ్వు పెద్ద నటుడు అయిపోవు కదా, నన్ను ఎందుకు నా ఆశలన్నింటినీ ఆపుకొని నన్ను జాబ్ చేయమని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. అయితే జయరాం మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి మీరు ఎన్ని చెప్పినా సరే నేను రేపటి నుంచి ఇంకా మూవీస్ లోనే యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు నుంచి కూడా జయరాం చాలా మూవీస్ ఆఫీసులకు వెళ్లి మూవీస్ లో ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో జయరాం తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి హరిచరణ్ మాత్రం ఈ వయసులో నా ఫాదర్ కి సినిమా అవకాశాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని తన ఫాదర్ ని తిట్టుకుంటూ, నా ఫాదర్ కంటే ముందు నేనే సినిమాల్లో యాక్టింగ్ చేయాలి అని తను కూడా సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే జయరామ్కి మరియు హరిచరణ్ ఇద్దరికీ కూడా ఒక మూవీలో యాక్టింగ్ చేయడం కోసం ఆడిషన్కి పిలుస్తారు. అక్కడికి జయరాం వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జయరామ్కి చాలా మర్యాదలు ఇస్తూ ఉంటారు. పక్కనే ఉన్న హరిచరణ్ మాత్రం అసలు పట్టించుకోకుండా ఉంటారు. దాంతో హరిచరణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాబు కొడుకులు ఇద్దరూ కూడా సినిమాల్లో నటించడం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండడంతో వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన స్థితికి వచ్చేస్తుంది. ఒకరోజు జయరాం దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, నేను బెంగళూరులో ఒక కంపెనీ పెడుతున్నాను, నువ్వు అక్కడికి వచ్చి జాయిన్ అవ్వు, నీకు మంచి శాలరీ ఇస్తాను అని చెప్పడంతో జయరాం వెంటనే తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, నేను ఇప్పుడు నాలో ఉన్న నటుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను, ప్లీజ్ ఇలాంటి సమయంలో నేను బెంగళూరుకు రాలేను, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆ ఆఫర్ ని తిరస్కరిస్తాడు. మరోపక్క హరిచరణ్ కూడా కెనడాలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు కూడా నా దగ్గరికి కెనడాకి వచ్చాయి, ఇక్కడ నీకు మంచి జాబ్ చూస్తాను, మంచి శాలరీ కూడా వస్తుంది, బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఇండియాకి వెళ్ళి అక్కడ సినిమాలో నటించవచ్చు అని అంటాడు. అయితే హరిచరణ్ మాత్రం నేను మూవీస్ లోనే యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, అక్కడ కెనడాకి మాత్రం నేను రాను అని అంటాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా వాళ్ళకి జాబ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ చాలా సున్నితంగా ఆ రెండు ఆఫర్స్ ని కూడా తిరస్కరిస్తారు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా సినిమాల్లో ప్రయత్నం చేస్తూ ఉండడంతో వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారిపోతూ వస్తూ ఉంటుంది. దాంతో ఒకరోజు జయరాం మరియు హరిచరణ్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటూ, మనం ఇద్దరం కూడా మూవీస్ లో ట్రై చేస్తున్నాం కానీ ఇద్దరికి అవకాశాలు రావడం లేదు, ఇప్పుడు ఒక సవాల్ చేసుకుందాం, మనం ఇద్దరం కూడా మూవీస్ లో ప్రయత్నిద్దాం, ఎవరికి ముందు అవకాశం వస్తుందో వాళ్ళు సినిమాల్లో నటించాలి, రెండో వ్యక్తి మాత్రం జాబ్ చేయాలి, అంటే నీకు మొదటగా సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి అవకాశం వస్తే నేను నా ఫ్రెండ్ బెంగళూరులో స్థాపిస్తున్నటువంటి కంపెనీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తాను, లేదా నాకు అవకాశం వస్తే మాత్రం కెనడాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ జాబ్ చేయాలి అని అంటాడు. దానికి హరిచరణ్ కూడా ఓకే అని చెప్పి ఆ ఛాలెంజ్ కి ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా అలాంటి సమయంలోనే హరిచరణ్ కి ఒక పెద్ద సంస్థల్లో సినిమా హీరోగా నటించడానికి అవకాశం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి హరిచరణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ హంగామా చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి జయరాం, నా కొడుక్కి హీరో ఛాన్స్ వచ్చింది అని చాలా ఆనందపడుతూ, రేపే నేను మాట ఇచ్చిన ప్రకారంగానే బెంగళూరులో వర్క్ చేయడం కోసం వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి జయరాం ఇంటి దగ్గరికి వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తూ, నీ కొడుకు నా కూతురు దగ్గర మాయ మాటలు చెప్పి తన దగ్గర ఉన్నటువంటి చైన్ తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాడు, వెంటనే ఆ చైన్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి లేదంటే పోలీస్ కేసు పెడతాను అంటూ చాలా అవమానంగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జయరాం వెంటనే తన కొడుకైనటువంటి హరిచరణ్ ని చాలా కోపంగా పిలిచి, నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా అప్పు చేయలేదు, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, సినిమాల్లో హీరో అవుతాను అని చెప్పి చివరికి విలన్ అయ్యేలాగా ఉన్నావని తన కొడుకుని కోపంతో కొడుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హరిచరణ్ కి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబు నీకు ఒక మాట చెప్పాలి, కొత్త వాడిని సినిమాల్లో హీరోగా పెడితే మనకు నష్టం వస్తుందని బాధపడుతున్నాడు, అందుకే నువ్వు ఒక 25 లక్షలు అరేంజ్ చేసి తీసుకుని వస్తే నిన్నే హీరోగా పెట్టి చేస్తాము అని చెప్తాడు. ఏంటి 25 లక్షల అని షాక్ అవుతూ ఉండగా ఆ డైరెక్టర్ హరిచరణ్ తో మాట్లాడుతూ, రేపు సాయంత్రం కల్లా 25 లక్షలు అరేంజ్ చేసుకుంటే నాకు ఫోన్ చెయ్యి, లేదంటే వేరే వాళ్ళని పెట్టి సినిమా తీస్తామని చెప్పి ఆ డైరెక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి హరిచరణ్, ఏంటి మనకు సినిమా అవకాశం వచ్చినట్లుగా వచ్చి సడన్ గా చేయి దాటిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఘువరన్ ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నాం కదా, తను హరిచరణ్ కి ఫోన్ చేసి, బాబు నువ్వు మీ నాన్న ఒకసారి మా ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇచ్చారు కదా, అందులో మీ నాన్న మేము నెక్స్ట్ తీయబోయే సినిమాలో సెలెక్ట్ అయ్యారు, ఈ విషయాన్ని మీరే మీ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చెయ్యండి అని ఆ రఘువరన్ ఫాదర్ దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్ హరిచరణ్ కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న హరిచరణ్, నాకంటే ముందు మా నాన్నకి అవకాశం వచ్చింది, అంటే మా ఛాలెంజ్ లో భాగంగా నాకంటే ముందు మా నాన్నకి అవకాశం వచ్చింది, అంటే నేనే కెనడాకి వెళ్లి జాబ్ చేయాల్సి ఉంటుంది అని హరిచరణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో రఘువరన్ ఆ హరిచరణ్ కి ఫోన్ చేసి, బాబు ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను కలువు, నిన్ను కలవాలని ఉంది అని అంటాడు. హరిచరణ్ వెంటనే ఆ రఘువరన్ దగ్గరికి వెళ్లి కలవగా రఘువరన్ వెంటనే హరిచరణ్ ని చూసి, నువ్వు మీ ఫాదర్ ఇద్దరు కూడా మా ఆఫీస్ లో ఆడిషన్ ఇచ్చారన్న విషయం నాకు తెలుసు, అందులో మీ నాన్న సెలెక్ట్ అయ్యాడు, నువ్వు సెలెక్ట్ కాలేదన్న విషయం
విషయం కూడా నాకు తెలుసు. నేను ఆ డైరెక్టర్ తో మాట్లాడి మా నాన్న దిగిపోయే సినిమాలో నాతో పాటు సెకండ్ హీరో క్యారెక్టర్ నీకు ఇప్పిస్తాను, అయితే ఒక కండిషన్. అదేమిటి అంటే మీ నాన్న ఈ సినిమాలో సెలెక్ట్ అయిన విషయం మీ నాన్నకి మాత్రం చెప్పకూడదు అని అంటాడు. ఇదంతా రఘువరన్ ఆ జయరాం మీద కోపంతోనే ఈ విధంగా చేస్తూ ఉంటాడు. దాంతో హరిచరణ్ వెంటనే ఇంటికి వెళ్లకుండా ఒక బస్టాండ్ లో కూర్చుని దాని గురించే బాగా ఆలోచిస్తూ ఈ విషయం నేను నాన్నకి చెప్పకపోతే జీవితాంతం కూడా తప్పు చేశాను అని బాధపడుతూ ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ విషయం గురించి బాగా ఆలోచిస్తున్నటువంటి హరిచరణ్ గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటి అంటే నేను ఇప్పుడు ఈ విషయం నాన్నకి చెప్తే నాన్నకి అవకాశం వచ్చి తన సినిమాల్లోకి వెళతాడు. అంటే నేను కెనడాకి వెళ్ళి అక్కడ జీవితాంతం కూడా జాబ్ చేయాల్సి ఉంటుంది. నాకు అలా జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎప్పటి నుంచో మన సినిమాలో నటించాలని ఆశపడుతున్నాం కదా, అందుకే నాన్నకు అవకాశం వచ్చినట్లుగా నాన్నకి చెప్పకుండా నేనే సినిమాలో నటించాలని డిసైడ్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్లి తన పేరెంట్స్ ని చూసి నాకు మూవీలో అవకాశం వచ్చింది, రేపే యాక్టింగ్ చేయడం కోసం వెళుతున్నాను అని చెప్పి షూటింగ్ కోసం వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న జయరాం అంటే నేను ఈ ఛాలెంజ్ లో ఓడిపోయాను, రేపే బెంగళూరుకు వెళ్లిపోవాలి అని తను కూడా డిసైడ్ అవుతాడు. ఆ వెంటనే జయరాం తన భార్యని తీసుకుని తనకి ఇష్టమైన ప్లేస్లన్నింటినీ తీసుకుని వెళ్లి అక్కడ కూర్చొని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా జయరాం తన వైఫ్ ని ఒక పాతబడినటువంటి థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనకు ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో ఉన్నటువంటి మూవీ సీన్ లో జయరాం కూడా యాక్టింగ్ చేసి ఉంటాడు. అది చూసినటువంటి జయరాం వైఫ్ వెంటనే జయరాం ను చూసి ఏంటి మీరు ఇంతకు ముందు మూవీలో నటించారా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న జయరాం ఇదే నీకు కూడా తెలియనటువంటి సీక్రెట్, నేను పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం ఊరు వదిలేసి చెన్నైకి వెళ్లిపోయి అక్కడ మూవీస్ లో ట్రై చేశాను. కొన్నాళ్ళకి నాకు అక్కడ మూవీస్ లో అవకాశం కూడా వచ్చింది. నీకు చూపించినటువంటి ఈ మూవీలో ఒక కీలక పాత్రని కూడా చేశాను. అలాంటి సమయంలో ఇంటి దగ్గర మా నాన్న చనిపోయాడు అని తెలియడంతో ఇంటికి వచ్చేసి ఇంటి పరిస్థితులను బట్టి అక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ చివరికి నిండి పెళ్లి చేసుకుని కుటుంబ అవసరాల కోసమని 30 సంవత్సరాలుగా ఇష్టం లేకుండానే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ని చేస్తున్నాను. అలా జీవితం సాగిపోతున్న సమయంలో అనుకోకుండా నేను షూటింగ్ చూడడానికి వెళ్ళగా అక్కడే వాళ్ళు తెలియకుండానే నాకు ఒక అవకాశం ఇచ్చారు. అది చూసినటువంటి నేను మాత్రం నాకు రెండో అవకాశం వచ్చినట్టు ఉంది జీవితంలో అని చాలా ఆనందపడుతూ ఉండేవాడిని. నీకు మరొక విషయం కూడా చెప్పాలి, నేను కావాలని ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ని మానుకోలేదు. కంపెనీ వాళ్ళే నాకు వయసు అయిపోయిందని టార్గెట్ ని రీచ్ అవ్వడం లేదు అని జాబ్ లో నుంచి తీసేశారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జయరాం వైఫ్ కూడా చాలా ఎమోషనల్ గా బాధపడుతూ వెంటనే తనని హగ్ చేసుకుంటుంది. జయరాం తన వైఫ్ ను చూసి మాట ప్రకారం రేపే నేను బెంగళూరుకి వెళ్లిపోతున్నాను, ఇంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జయరాం బెంగళూరుకి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి జయరాం ను చూసి మాట్లాడుతూ సార్ మీకు ఆ రఘువరన్ వాళ్ళ ఫాదర్ తీస్తున్నటువంటి మూవీలో ఫాదర్ క్యారెక్టర్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆ ప్రొడ్యూసర్ మీ కొడుకుకి ఫోన్ చేసి మీకు చెప్పమని చెప్పాడు, కానీ మీ కొడుకు మాత్రం ఆ విషయం మీకు చెప్పకుండా ఆ అవకాశాన్ని తను తీసుకుని తను యాక్టింగ్ చేయడం కోసం మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న జయరాం వెంటనే ఆ వ్యక్తిని చూసి ఈ విషయం నాకు చెప్తే చెప్పావు, ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి నా కొడుకు దగ్గర చెప్పకు, నాకు నిజం తెలిసింది అన్న విషయం నా కొడుకు తెలిస్తే వాడు జీవితాంతం కూడా బాధపడుతూ ఉంటాడు. వాడు చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ లో యాక్టింగ్ చేయాలి అని చాలా ఆశపడుతూ ఉంటాడు. అందుకే వాడికి ఇష్టం వచ్చిన దానిలోనే వాడిని యాక్టింగ్ చేయని, నాకు ఇన్నాళ్ళు జాబ్ చేయడం అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా జాబ్ చేయడం కోసం వెళ్లిపోతాను అని చెప్పి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క హరిచరణ్ ఆ రఘువరన్ దగ్గరికి వెళ్లి తనని కలవడంతో రఘువరన్ మాత్రం హరిచరణ్ మీద చాలా కోపంతో హరిచరణ్ ని చూసి నీకు నేను ఒక సీన్ ఇస్తాను, దాంట్లో యాక్టింగ్ చెయ్యని అంటాడు. దానికి హరిచరణ్ ఓకే అని చెప్పడంతో రఘువరన్ వెంటనే హరిచరణ్ ని చూసి నువ్వు నీ ఫాదర్కి సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినటువంటి అవకాశం గురించి నీ ఫాదర్కి చెప్పకుండా తనను మోసం చేసి నువ్వు సినిమాల్లోకి యాక్టింగ్ చేయడానికి వచ్చావు. ఈ విషయం గురించి నీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి తనను క్షమాపణ కోరే సీన్, దాంట్లో యాక్టింగ్ చెయ్యని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి హరిచరణ్ చాలా బాధపడుతూ అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని తన ఫాదర్ గా భావించి అతని దగ్గరికి వెళ్ళి నాన్న నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నీకు చెప్పకుండా నా స్వార్థం కోసం నేను నటించడం కోసం నీ జీవితాన్ని నేను నాశనం చేశాను అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశావని హరిచరణ్ కి క్లాప్స్ కొట్టి తనని మెచ్చుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి జయరాం మరియు తన వైఫ్ ఇద్దరు కూడా అక్కడికి రావడంతో తన పేరెంట్స్ ని అక్కడ చూసినటువంటి హరిచరణ్ చాలా బాధపడుతూ వెంటనే వెళ్లి వాళ్ళిద్దరిని కూడా కౌగులించుకుంటాడు. ఆ సమయంలో రఘువరన్ చాలా వెటకారంగా నవ్వుతూ అక్కడ ఉన్నటువంటి జయరాం మరియు అతని ఫ్యామిలీని చూసి ఒక సాధారణమైన మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వచ్చి ఇద్దరు కూడా ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చి పెద్ద స్టార్లు అయిపోవాలనుకుంటున్నారా, అది జరగని పని, ఈ ఇండస్ట్రీ మాకు మాత్రమే సొంతం అని చెప్పి వెటకారంగా నవ్వి అక్కడి నుంచి వెళుతూ ఉండగా జయరాం వైఫ్ వెంటనే రఘువరన్ ని పిలిచి బాబు ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొంచెం టాలెంట్ కొంచెం అదృష్టం ఉంటే చాలు, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావచ్చు, నీలాగా ఎటువంటి టాలెంట్ లేకుండా నీ ఫాదర్ ని అడ్డు పెట్టుకుని సినిమాల్లోకి నా భర్త నా కొడుకు రాలేదు, వాళ్ళు కేవలం వాళ్ళ టాలెంట్ మీదనే సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేశారు అని అంటుంది. ఆ తర్వాత జయరాం ఫ్యామిలీ మొత్తం ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళ స్టోరీని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మూవీ లాగా స్క్రీన్ ప్లే చేసి
ఈ స్టోరీని ఒక ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి ఒప్పిస్తుంది. ఇదే స్టోరీలో జయరామ్ ని మరియు తన కొడుకైనటువంటి హరిచరణ్ ఇద్దరిని కూడా తండ్రి కొడుకులుగా పెట్టి సినిమా తీయబోతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి జయరామ్ మన స్టోరీలో మనమే తండ్రి కొడుకుల్లాగా యాక్టింగ్ చేయబోతున్నామని చెప్పి తెలుసుకుని తన ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఎందుకు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాడు. కేరళలో ఉన్న యూత్ మొత్తం ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని తనెందుకు పెళ్లి చేసుకుంది? ఒక సామాన్యమైన వ్యక్తి సీఎంని ఎలా కలిశాడు? ఆ సామాన్యమైన వ్యక్తి చేసిన పని వల్ల సీఎం కేరళలో ఉన్న యువత మొత్తానికి ఏం అభయం ఇచ్చాడు? కేరళలో ఉన్న ప్రతిపక్షం మరియు అధికారంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఎందుకు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు? చివరికి ఆకాష్ తన తండ్రి కోరికని తీర్చాడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.